డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు యుఎస్ టూర్కి వెళ్ళారు అండ్ అక్కడ ఆయన కొన్ని టూర్స్ కూడా చేశారు, కొన్ని డీల్స్ అయ్యాయి. అమెరికాతో టెక్నాలజీ ఇద్దరు కలిసి డెవలప్ చేసేది, వాళ్ళ టెక్నాలజీని మనకు ఇవ్వడం, కొలాబరేషన్ తోటి వాళ్ళకి కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయడం, ఇటువంటి అంశాల మీద ఆయన ఫోకస్ చేశారు. మనం ఖచ్చితంగా సబ్మెరీన్ రేడార్స్ ఇవన్నీ కూడా మనం అమెరికా వాడుతున్నాం. సో మనం దాన్ని నమ్ముకుని ఎంతవరకు మనది బలంగా ఉందని అనుకోగలం? చైనా ఏం విర్రవీగింది, ఇది మా స్ట్రెంగ్త్ సబ్మెరీన్ అంటే ఎవరు దీన్ని కనుక్కోలేరు, అటువంటి సబ్మెరీన్ మేము తయారు చేసామని గొప్పగా చెప్తాం. ఇండియాలో తయారవుతున్న బ్రహ్మోస్ 70% ఇండిజినైజ్, అంటే ఇండియాలోనే తయారవుతుంది ఇండియన్ పరికరాలతో. రేపు యుక్రెయిన్ మన దగ్గర బ్రహ్మోస్ అడిగితే మనం ఇవ్వగలం. నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 7. నేను పవన్ శ్రీహర్ష. భారతదేశం ప్రపంచంలో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా రూపంగా మీ ముందరికి తెచ్చే ప్రోగ్రామే ఈ డిఫెన్స్ రౌండప్. ఈరోజు ఈ డిఫెన్స్ రౌండప్లో మనతో డిఫెన్స్కి సంబంధించిన విశేషాలని పంచుకోవడానికి ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. మొదటగా మనం ఇండియాస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుకోవాలి. మనం గత డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్స్లో కూడా కవర్ చేసాం ఇండియా డిఫెన్స్లో ఎలాగా ఇండిజినైజేషన్ అవుతోంది అని, మనం స్వదేశంలోనే ఎలా నిర్మించుకోగలుగుతున్నాం. సో రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది సార్, అందులో ఏంటి అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్, అంటే మనం ఎక్కువ ఏ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది అమెరికా అని వచ్చింది. సో మామూలుగా అమెరికా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ అంటారు. అలాంటి అమెరికాకి మనం చేస్తున్నామంటే ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోవచ్చా? మేక్ ఇన్ ఇండియాది మోడీ గారు ఏదైతే అంటున్నారో, అండ్ మనం చేస్తున్నట్టయితే ఏం చేస్తున్నాం అంటే మనకు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు చాలా కనీసం అంటే ఒక 4-5 దశకాల వెనకబడి ఉన్నాం మనం. కాబట్టి ఒక 10 ఏళ్లలో మనం పురోగతి అన్నది ఎనీవే దాంతో పోల్చుకుంటే చాలా అద్భుతంగానే ఉంటుంది. కానీ ఇంకా మనం వెళ్ళవలసినటువంటి ప్రయాణం చేయవలసినటువంటి బాట చాలా దూరం ఉన్నది. ఎందుకంటే మనకు గత 40-50 ఏళ్ళుగా మన భావజాలం ఏముండేది, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కానీ మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం కాదు. అప్పుడున్నటువంటి ఆలోచన దృక్పథం ఏంటంటే మనం శాంతి దేశము, శాంతిని కోరుకున్నటువంటి వాళ్ళము, అస్త్రాలు సప్లై చేసి ఇంకొక దేశంలో యుద్ధానికి మనం ప్రోత్సహించే వాళ్ళం కాదు. ఇటువంటి భావజాలాలన్నీ ఉండేవి. కాబట్టి మనం గతంలో చేయలేదు. ఆగస్ట్ 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా వాళ్ళు ఒక విధి విధానాలు తీసుకొచ్చి డిఫెన్స్ని, గతంలో ఏంటంటే మామూలు ఫారెన్ ఎక్స్పోర్ట్ రూల్స్ ప్రకారం ఉండేవి, ఏదో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదో అప్రూవల్ ఇస్తే వీళ్ళు కొద్దిగా గొప్ప ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అలా కాకుండా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ కానీ ఏమేమి రూల్స్ ఉండాలో అవన్నీ రూల్స్ పెట్టింది ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం వచ్చాక. దాంతో మనం చూసాం గత 10 ఏళ్ల ముందర ఉన్నటువంటి ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేసామో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రమారమి 30 రెట్లు పెరిగింది. అది 30 టైమ్స్ అంటే చిన్న విషయం కాదు. 30 టైమ్స్ పెరిగిందంటే అది చాలా పురోగతి చెందాం. సరే అంటే 0 బేస్ నుంచే 30 వచ్చాం మనం. ఒక విధంగా మంచిదే, కానీ మనం ఇంకా ఎంత గ్రౌండ్ కవర్ చేయాలి అది కూడా చూసుకోవాలి కదా. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ వచ్చే సంవత్సరం అంటే 2024-25కి మనం 35,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం. మనం గత సంవత్సరంలో 20,000 కోట్లు మనం సాధించగలిగాం. ఈ సంవత్సరం ఏ మేరకు వెళ్తామో మనం చూద్దాం. దీంట్లో ఏంటంటే మనం ఈ సప్లై చైన్ ఏదో అస్త్రశస్త్రాలంటే పెద్ద మిజైల్స్, షిప్పులు, ట్యాంకులు, ఎయిర్క్రాఫ్ట్లే కాదు, చాలా వెపన్ సిస్టమ్కి సంబంధించినవి చాలా కాంపనెంట్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయాలంటే దాంట్లో రమారం 25,000-35,000 కాంపనెంట్స్ ఉంటాయి. 25,000-35,000 కాంపనెంట్స్ ఒకటే దేశంలో తయారవ్వవు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి F-35 ప్రాజెక్టులో కూడా చైనీస్ కాంపనెంట్స్ ఉన్నాయి. చైనీస్ కాంపనెంట్స్ ఉన్నంత మాత్రాన మొత్తం చైనా మీద డిపెండ్ అయ్యారని మనం చెప్పడానికి వీల్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా నుంచి కొంత రేర్ అర్త్స్ తీసుకోవచ్చు, మినరల్స్ తీసుకోవచ్చు, ఆ మినరల్స్ని అలాయ్స్ కింద కన్వర్ట్ చేసి దాంట్లో ఎక్కడో వాడుకోవచ్చు వాళ్ళు. అలాగే ఇంకేవో తీసుకురావచ్చు, మేబీ వైర్స్ కొనుక్కోవచ్చు, మేబీ ఇంకేదో సర్క్యూట్ బోర్డ్స్ కొనవచ్చు, చిప్స్ ఫర్ ఇన్స్టెన్స్ టైవాన్ నుంచి వస్తాయి. ఇటువంటివి చాలా దేశాల నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది. అమెరికా ఏం చేసిందంటే క్రమేపీ వాళ్ళు డీరిస్క్ చేసుకుంటున్నారు, చైనా నుంచి డీరిస్క్ చేసుకొని వాళ్ళ సప్లై చైన్లు పెంచుకుంటున్నారు. వాళ్ళు ఇతరత్ర దేశాల నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మనం కూడా లాభపడ్డాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు హైదరాబాద్లోనే టాటా బోయింగ్ వాళ్ళది ఒక జాయింట్ వెంచర్ ఉంది. జాయింట్ వెంచర్ ఏం చేస్తోంది, బోయింగ్కి సంబంధించినటువంటి డిఫెన్స్ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాళ్లకు
బహుశా వాళ్ళ హెలికాప్టర్స్ కావచ్చు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వాళ్ళకి ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయో దానికి కావాల్సినటువంటి బాడీ పార్ట్స్ ఇక్కడ హైదరాబాద్లో తయారు చేసి పంపిస్తున్నారు వాళ్ళు. సో అది ఒక మేజర్ కాంపనెంట్ మనకు ఉన్నది చూస్తే కనుక. అలాగే కమ్యూనికేషన్కి సంబంధించి కావచ్చు, లేదా ఫ్రంట్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్కి సంబంధించిన కావచ్చు, లేదా కొన్ని సర్క్యూట్స్ సంబంధించినటువంటి కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ కొంత కావచ్చు. ఇటువంటి చాలా ఐటమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికానే కాదు, చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం ఏం చేసామంటే ఏ దేశాలైతే కాస్ట్ అనేది వాళ్ళకి ధర చాలా కీలకమో, ఫర్ ఇన్స్టెన్స్ అమెరికా నుంచి కొనాలంటే చాలా విపరీతమైన ధరల్లో అమ్ముతారు వాళ్ళు. అలా కాకుండా తక్కువ ధరలో నాణ్యమైనటువంటి ప్రోడక్ట్ కోసం చూస్తున్నటువంటి దేశాలు మనం టార్గెట్ చేస్తున్నాం. ఆఫ్రికాలో టార్గెట్ చేస్తున్నాం, అలాగే కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్ టార్గెట్ చేస్తున్నాం, కొన్ని ఇంకా లో ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి దేశాలు మనం టార్గెట్ చేస్తున్నాం. సో అక్కడ మనం మన కాంపనెంట్స్ అమ్మగలుగుతున్నాం. పెద్ద పెద్ద షిప్పులు అమ్మట్లేదు, బహుశా పెద్ద పెద్ద తేజస్సులు ఇంకా అమ్మట్లేదు మనం, కానీ ఈ కాంపనెంట్స్ అమ్మడం మొదలుపెట్టాం. షెల్స్ స్టాండర్డ్, బుల్లెట్స్ స్టాండర్డ్, ప్రతి ఒక్కరు కావాల్సిందే, అటువంటివన్నీ కూడా మనం అమ్ముతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కంపెనీ భారతదేశంలో ఇక్కడ హైదరాబాద్లోనే వాళ్ళ జాయింట్ వెంచర్ ఒకటి ఉన్నది. జాయింట్ వెంచర్ ప్రకారం వాళ్ళు ఇక్కడ తయారు చేసుకుంటున్నారు, అక్కడ అమ్ముకుంటున్నారు. మేక్ ఇన్ ఇండియా పాలసీ అది కదా. మనం మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ భారతదేశంలో తయారు చేయండి అని చెప్తున్నాం మనం. దానివల్ల ఇక్కడ మన భూమి, మనకు ట్యాక్సులు కట్టడము, మన ఎక్స్పోర్ట్స్ పెరగడము, మన పిల్లలకు అక్కడ అనుభూతి రావడం, అనుభవం రావడం, దాంట్లో టెక్నాలజీ అబ్జార్ప్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ దృష్ట్యా ఇటువంటివి కొన్ని జాయింట్ వెంచర్స్ మన దగ్గర తీసుకోవడం జరిగింది. అలాగే మనకు వాళ్ళ F-15 హార్నెట్ ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఉందో దానికి కూడా కొంత కాంపనెంట్స్ భారతదేశానికి సప్లై అవుతుంది. చైనా నుంచి వాడు దూరం వెళ్లే కొద్దీ భారతదేశానికి లాభం చేకూరుతుంది. ఇది ఒక ఎత్తు. రెండవది పెద్ద టికెట్ ఐటమ్స్ కూడా మనం అమ్ముతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ అమ్మాం మనం ఫిలిప్పైన్స్కి. ఇప్పుడు ఇండోనేషియా, వియట్నాం చాలామంది మేము కూడా కొనాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని చర్చలు జరుగుతున్నాయి. బహుశా వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇంకా 4-5 కంట్రీస్, 4-5 దేశాలు మన దగ్గర కొనుక్కునేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. అలాగే మనకు హెలికాప్టర్స్ ఉన్నాయి, ధ్రువ్ హెలికాప్టర్ కావచ్చు, లేదా ఇటువంటివి ప్రచండ, ఇవి కూడా మనం మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. అర్మేనియాకి మనం ఇవి అమ్మాం, మనం పినాకా మల్టీ బ్యారల్ రాకెట్స్ అమ్మాం వాళ్ళకు. అలాగే ఇంకొన్ని ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి అమ్మాం, రెడార్స్ లాంటివి కొన్ని అమ్మాం మనం. సో ఇటువంటివి మనం క్రమేపీ కాంపనెంట్స్ అన్నీ కూడా మనం అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాం. మనం కొన్ని మిసైల్స్, కొన్ని షెల్స్ ఇవి కూడా అమ్మాం. మియన్మార్కి మనం షెల్స్ కూడా, మనం మిసైల్స్ కూడా కొన్ని అమ్మాం, మనం షార్ట్ రేంజ్ మిసైల్స్ కూడా కొన్ని అమ్మాం గతంలో. కాబట్టి ఇటువంటివన్నీ చేయడం వల్ల క్రమేపీ భారతదేశం ఒక రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్ అని చెప్పి ఎన్నో దేశాలు దాన్ని మనతోటి మైత్రి పెట్టుకొని ఈ రంగంలో మనం పురోగతి చెందేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడిప్పుడే మనం చిన్న చిన్న అడుగులు వేస్తున్నాం. మనం రాబోయే దశకంలో మనం ఒక బలమైన డిఫెన్స్ ఎక్స్పోర్ట్ శక్తిగా ఎదగడానికి ఈ పునాదులుగా మనం భావించాలి. 30 రెట్లు పెరిగిందని మనం సంతోషించక తప్పదు, కానీ అది మనకు నాంది మాత్రమే. ఇంకా చాలా మన పురోగతి చాలా ఉన్నది అని ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. పైపెచ్చు 2 కూడా వాడుతున్నాం మనం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. అంటే టెక్నాలజీ తెచ్చుకుంటున్నాము, టెక్నాలజీ తీసుకొచ్చి ఎవరైతే టెక్నాలజీ కొలాబరేటర్ ఉన్నారో వాళ్ళు దాన్ని వాళ్ళ దేశంలో వాడుకునే దిశగా మనం చేస్తున్నాము. అలాగే మేడ్ ఇన్ ఇండియా, కంప్లీట్ మనమే, ఇండియా డిజైన్డ్, డెవలప్డ్ అండ్ IDDM అంటారు. ఆ పద్ధతిలో కూడా మనం మన దేశంలోనే చేస్తున్నాం. DRDO ఒక ఎత్తున చేస్తున్నది, ప్రైవేట్ రంగాలు కూడా కొన్ని చేస్తున్నాయి. DRDO చేస్తున్నటువంటి ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో డైరెక్ట్గా DRDO మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు, వాళ్ళు ఆ టెక్నాలజీని ఎవరికో ఇస్తున్నారు. దాని ఆధారంగా మళ్ళీ ప్రైవేట్ రంగం కావచ్చు, లేదా పబ్లిక్ రంగం కావచ్చు, పబ్లిక్ సెక్టర్ రంగం కావచ్చు, వీళ్ళిద్దరు కూడా దాన్ని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇలా మనం ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని పెంపొందించే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక 4-5 ఏళ్ల క్రితం బడ్జెట్లో 2 కారిడోర్స్ అనౌన్స్ చేశారు. ఒకటి తమిళనాడులో, ఒకటి మనకు ఉత్తరప్రదేశ్లో. 2 డిఫెన్స్ కారిడోర్స్ అనౌన్స్ చేసేసరికి అక్కడ ఈ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి చాలా యాన్సిలరీ యూనిట్స్ రావడము, చాలా కాంపోనెంట్స్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. అలాగే మనం గత డిఫెన్స్ రౌండప్లో ఐ థింక్ 2-3 డిఫెన్స్ రౌండప్ల ముందర మనం చర్చించుకున్నాము. 13,000 పైబడి కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం మనం. దాంతో ఇక్కడే మనం తయారు చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ తయారు చేసుకునే కెపాసిటీ వచ్చినప్పుడు ఇంకోరు కూడా అమ్మేటువంటి కెపాసిటీ కూడా మనకు వస్తున్నది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం భారత ప్రభుత్వాన్ని. 10 ఏళ్లలో ఈ మార్పు చూడగలుగుతున్నాం. ఇంకా రాబోయే దశకంలో ఇంకొక 10-20 సంవత్సరాల్లో ఒక బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కరెక్ట్ సార్, మీరు అన్నట్టుగా పునాది ఎప్పుడైనా బలంగా ఉండాలి అంటారు. సో మేక్ ఇన్ ఇండియా పునాది అయితే బలంగానే ఉంది. సో ఇది మేడ్ ఇన్ ఇండియాకి. సో మేక్ ఇన్ ఇండియా కూడా ఎలా వెళ్తుందో మనం చూడాలి. సో ఫార్ అయితే రిజల్ట్స్ ఆర్ ప్రామిసింగ్, బట్ లెట్స్ సీ. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు US టూర్కి వెళ్ళారు. అక్కడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా జరిగాయి. ఎస్పెషల్లీ
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలవన్తో కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ అంటే మన కౌంటర్ పార్ట్ లార్డ్ ఆస్టిన్తో కానివ్వండి. అండ్ అక్కడ ఆయన కొన్ని టూర్స్ కూడా చేశారు, కొన్ని డీల్స్ అయ్యాయి, లైక్ SOSA ఒకటి, అండ్ మనకు కొన్ని యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ కూడా కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందాలు జరిగాయి. సో ఈ డెవలప్మెంట్ని మనం ఎలా చూడాలి సార్? వీటి గురించి మీరు ఏం మాట్లాడతారు? మనకు తరచూ అమెరికా కానీ వెస్ట్ కానీ మన మీద అభాండాలు వేసేది, మీరు అన్ని రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు, రష్యా కూటమిలో ఉన్నారు, మీరు రష్యాకు బానిసలుగా ఉన్నారు, మీరు రష్యా నుంచి డీకపుల్ అవ్వండి మీరు అని చెప్పి మన మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేసామంటే రష్యా దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి సంబంధం గత 70-80 ఏళ్ళుగా ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని తెగదెంపులు చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేము. మన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఈరోజు రష్యా నుంచే ఉన్నాయి మనకు. కానీ రష్యా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ యొక్క పరమావధులు మనం చూస్తున్నాం యుక్రెయిన్ యుద్ధంలో. వాళ్ళ పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని SU-30లు ఇవన్నీ ఏమయ్యాయి, SU-35లు చాలా తీసుకొచ్చారు, అవన్నీ ఏమవుతున్నాయి. అలాగే వాళ్ళ డ్రోన్ టెక్నాలజీ ఏమవుతుంది, వాళ్ళ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏమవుతుంది, అలాగే వాళ్ళ మిసైల్ టెక్నాలజీ ఏమవుతుంది, మిసైల్ షీల్డ్ టెక్నాలజీ ఏమవుతుంది. ట్యాంకులు పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు యుక్రెయినియన్స్. సో అందుకని మన దగ్గర వాళ్ళ ట్యాంకులు ఉన్నాయి, T-72, T-92 ఏవేవో మన దగ్గర ఏమున్నాయో ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నవే. కాబట్టి దానికి పరమావధులు ఏంటో, దానికి కెపాసిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. మన భారత సైనికులు, మన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న దాన్ని చాలా మనం ఇండిజినైజ్ చేసుకున్నాం, భారతదేశంలో దాని టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకోగలిగాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సుఖాయ్లో మనం రుద్రము, తర్వాత ఇటువంటి మన రెడార్స్ అన్ని పెట్టడము, విరూపాక్ష ఇటువంటి రెడార్స్ పెట్టడం, దాన్ని కంటిన్యూస్గా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కమ్యూనికేషన్ కావచ్చు, దాని కాంబాట్ కేపబిలిటీస్ కావచ్చు, అలాగే దాంట్లో ఉన్నటువంటి పాడ్స్లో వచ్చేసి మనం వాళ్ళ మిసైల్సే కాకుండా మన మిసైల్స్ కూడా దాంట్లో అనుసంధానం చేయడం, బ్రహ్మోస్ లాంటివి, పినాకా లాంటివి చాలా ఇటువంటివన్నీ అనుసంధానం చేసేటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ కంటే కూడా మన రిక్వైర్మెంట్స్ ఆధారంగా మన టెక్నీషియన్స్ మనకున్నటువంటి నైపుణ్యంతో కొంత దాన్ని మెరుగుపరుచుకున్నాం. కానీ ఇదేంటంటే అది గుడ్డిలో మెల్లమేలు అన్న పద్ధతిలో ఉన్నాం మనం. కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది. అమెరికా తోటి మనం వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ మనం తీసుకోక తప్పదు, కానీ ఆచి తూచి వ్యవహరిస్తున్నాం. వాళ్ళ దగ్గర టెక్నాలజీ తీసుకుంటే రేపటి రోజు మన మీద ఆధిపత్యం చలాయించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మెల్లిమెల్లిగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సింది తీసుకుంటున్నాం. చీనాక్ హెలికాప్టర్స్ తీసుకున్నాం, అపాచే హెలికాప్టర్స్ తీసుకున్నాం, హోవిట్జర్స్ తీసుకున్నాం, ఇటువంటివేవో 4-5 కాంపనెంట్స్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర. తప్పితే చాలా కాంప్లికేటెడ్ ఉన్న టెక్నాలజీస్ తీసుకోలేదు. F-16 లాంటివి తీసుకోలేదు. F-35 ఆఫర్ చేశారు, F-22 ఆఫర్ చేశారు, ఇవన్నీ మనం రిజెక్ట్ చేసాం. అలాగే మనకు లాకీడ్ మార్టిన్ చాలా టెక్నాలజీ ఆఫర్ చేసింది. ఇన్ఫాక్ట్ F-16 భారతదేశంలో తయారు చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం మనం విన్నాం. అవన్నీ కూడా మనం రిజెక్ట్ చేసాం. అలాగే మనకు నేవల్ బేస్డ్ హార్నెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి వాళ్ళు ఆఫర్ చేశారు, దాన్ని కూడా రిజెక్ట్ చేసాం. మనం రఫాయల్కి వెళ్ళాం మనం. కాబట్టి వాళ్ళతోటి మనం క్రిటికల్ కాంపనెంట్స్ తీసుకోకుండా కొన్ని మెల్లిమెల్లిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్ని ఇష్యూస్లో వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. సోనో బాయ్స్ అని చెప్పేసి మనకు ఏదైతే యాంటీ సబ్మరీన్ టెక్నాలజీ ఉన్నదో అది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేత్తో వేయచ్చు, లేదా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదలొచ్చు, హెలికాప్టర్ నుంచి వదలొచ్చు, షిప్ నుంచి వదలొచ్చు. అది సముద్రపు సర్ఫేస్ మీద వెళుతూ కమ్యూనికేట్ చేస్తూ కింద సోనార్ బాయింట్సీ తోటి కింద ఉన్నటువంటి సబ్మరీన్ని పసిగట్టి దాన్ని డిస్ట్రాయ్ చేయగలిగినటువంటిది ఒక ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నది. ఆ టెక్నాలజీని మనకి ఇవ్వడానికి వాళ్ళు ఈరోజు ఒప్పుకున్నారు. మనకు యాంటనీ బ్లింకెన్ రాజ్నాథ్ సింగ్ గారికి మేము దానికి అప్రూవల్ ఇస్తున్నామని స్పష్టంగా ఓపెన్గా చెప్పారు ఆయన. అటువంటి టెక్నాలజీస్ మనకు కావాలి. ఎందుకంటే ఈరోజు మనకు ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది అంతా చూస్తే కనుక హిమాలయ సరిహద్దుల్లో ఉండేటువంటి ఘర్షణ, అక్కడ మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఒక ఎత్తు అయితే, ఇంకా అంతకంటే పెద్ద ఘర్షణ, పెద్ద ఛాలెంజెస్, పెద్ద మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ సముద్రాల్లో రాబోతున్నాయి. ఆల్రెడీ మన హౌతీల అటాక్స్ చూసాం. అలాగే చైనా దుందుడుకు చర్యలు చూస్తున్నాం. వాళ్ళు క్రమేపీ ప్రతిసారి ఇక్కడికి మాల్డీవ్స్కి రావడం, శ్రీలంకకు రావడం, ఇలా సతాయింపులు మనం చూస్తున్నాం. వాళ్ళ ఎక్స్పాన్షనిజం రేపటి రోజు దాన్ని తట్టుకోవాలన్నా, చైనాని అరికట్టాలన్నా మలక్కా స్ట్రైట్స్లో మన నేవీ బలగం పెంచుకోవాలి. వాళ్ళ సబ్మరీన్స్ని ఎదుర్కొనేటువంటి శక్తి కావాలి. అందుకోసం అని చెప్పి అది మనం వాళ్ళ అమెరికా దగ్గర తీసుకున్నాం. రాజ్నాథ్ సింగ్ గారు దాని మీద ఫోకస్ చేశారు. అలాగే అక్కడ పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏమున్నాయో, జనరల్ అటామిక్స్ లాంటివి, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళ సబ్మెరీన్ బేస్, వాళ్ళ సబ్మెరీన్ టెస్టింగ్ చేసేటువంటి హయ్యెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళ దేశంలో ఉన్నది, అది విజిట్ చేశారు. ఆయనతో పాటు DRDO సైంటిస్ట్ కూడా వెళ్ళారు. కాబట్టి దానికి సంబంధించి దాన్ని చూసి, దాని అనుభవంతో దాన్ని చూసినటువంటి వాళ్ళకు దాని అర్థమైనటువంటి పరిస్థితి బట్టి భారతదేశంలో మళ్ళీ అటువంటి బేస్ ఒకటి పెడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఉన్న 4 రోజులు కూడా టెక్నాలజీ అబ్జార్ప్షన్, టెక్నాలజీ కోఆపరేషన్ గురించి ఆయన మాట్లాడారు.
కాబట్టి అమెరికాతోటి టెక్నాలజీ ఇద్దరు కలిసి డెవలప్ చేసేవి, అలాగే వాళ్ళ టెక్నాలజీని మనకు ఇవ్వడము, లేదా కొలాబరేషన్ తోటి వాళ్ళు ఇక్కడొచ్చి ఇన్వెస్ట్ చేయడము, ఇటువంటి అంశాల మీద ఆయన ఫోకస్ చేశారు. అన్నిటికంటే కీలకమైంది దాంట్లో మనం చూస్తే కనుక సోసా అన్నది ఏదైతే మనకు ఆయన చేశారో అది సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అగ్రిమెంట్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక అగ్రిమెంట్. బైండింగ్ కాదు, ఎవరి మీద ఒక ఎన్ఫోర్స్ చేసేటువంటి అగ్రిమెంట్ కాదు, ఇది ఏదో కోర్టుకు వెళ్ళి మనం దాన్ని చేసేటువంటిది కాదు. కానీ ఆల్రెడీ అమెరికా 18 దేశాలతో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రేపటి రోజు యుద్ధం అంటూ వస్తే కనుక వాళ్ళకు సప్లై చైన్స్ యొక్క డైవర్సిఫికేషన్, ఏదో ఒక దేశం మీద దాడి చేసి వీళ్ళకి వస్తున్న సప్లైస్ కట్ అయిపోయాయంటే వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. కాబట్టి దాని దృష్ట్యా వీళ్ళు చేస్తుంది. యుద్ధంలో ఎప్పుడు కూడా సైనికుడి విజయం అన్నది సైనికుడి వెనకాల ఉన్నటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరు, మొత్తం లాజిస్టిక్స్ వల్లనే అతను గెలుపో ఓటమో నిర్ణయం అవుతుంది. మనకు టిపికల్గా చూసామంటే మన దేశంలో జొరావర్ సింగ్ డోగ్రా సైన్యాధ్యక్షుడు, ఆయన చొచ్చుకుంటూ వెళ్ళి లదాఖ్ని క్యాప్చర్ చేసుకున్నారు, ఆయన గిల్గిట్ బాల్టిస్తాన్ క్యాప్చర్ చేశారు. ఆయన అవన్నీ కూడా తీసి ఈ రోజు మనం చూస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ మ్యాప్ అంతా, దాని యొక్క ఈస్టర్న్ సైడ్ అంతా కూడాను జొరావర్ సింగ్ జయించుకొని వచ్చింది. లేకపోతే అవన్నీ టిబెట్ రాజ్యంలో ఉండింది. దాని ఆధారంగానే ఈరోజు చైనా క్లెయిమ్ చేస్తుంది లదాఖ్ అంతా మాదే అని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే జొరావర్ సింగ్ జయించక ముందర అంతా టిబెట్లో ఉండేది. ఆయన పాపం కైలాష్ మానసరోవరం కూడా మళ్ళీ విలీనం చేసుకుందామని బయలుదేరి వెళ్తే ఎంత దూరం వెళ్ళిపోయారంటే వెనకాల ఆయన సప్లై లైన్స్ కట్ అయిపోయాయి. ఆయనకు ఆహారం లేక, ఆయనకు ఆయుధ సామాగ్రి సరఫరా కాక ఆయన అక్కడ చనిపోవడం జరిగింది. కాబట్టి ఏ యుద్ధమైనా సప్లై చైన్స్ కనుక కట్ అయిపోతే ఓడిపోవాల్సి వస్తుంది. మనం గత డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించాం కదా, కొల్నల్ తాపా గురించి చర్చించాం మనం. ఆయన మన అస్కర్దు కోటలో రమారమి 6-7 నెలలు ఆయన యుద్ధం చేస్తూ పాకిస్తానీని ఆపగలిగారు. అంటే ఆయనకు సప్లైస్ ఉన్నంత వరకు ఆయన తట్టుకోగలిగారు. సప్లైస్ ఆయన దగ్గర అయిపోయేసరికి ఆహారం లేదు, నీళ్లు లేవు, ఆయనకు ఆయుధ సామాగ్రి లేనప్పుడు ఇంకా ఓడిపోవాల్సి వచ్చింది, సరెండర్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఈ యుద్ధానికి సంబంధించి యుద్ధాన్ని గెలవాలంటే ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ చాలా కీలకం. అమెరికా దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఇటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ అసెట్స్కి కావాల్సిన సప్లైస్ తీసుకునేటువంటి అగ్రిమెంట్సే పెట్టుకున్నారు. దానివల్ల మనకు కూడా కొంత లాభం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ షిప్పులు కానీ, వాళ్ళ సబ్మరీన్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన అసెట్స్ ఏమైనా ఇక్కడ వచ్చాయంటే దాన్ని రిపేర్ చేసి, రీఫర్బిష్ చేసి, దాన్ని మళ్ళీ దానికి కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రి కానీ, దానికి కావాల్సినటువంటి పనిముట్లు కానీ ఏమైనా ఇచ్చి వాళ్ళకి దాన్ని సరిగా చేసి దాన్ని మళ్ళీ పంపించగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర రావాలి. అది తీసుకుంటున్నాం. ఒకసారి మన దగ్గర టెక్నాలజీ వచ్చిన తర్వాత మనమే తయారు చేసుకుంటాం. సో మనం తయారు చేసుకోవడం ఒక ఎత్తు. మనం తయారు చేసుకోవడానికి అమెరికా సహాయం వస్తే తీసుకుంటాం సహాయం, లేకపోతే మన టెక్నాలజీతో మనమే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు తయారు చేసుకుంటున్నాము. మన దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి అమెరికా మనతోటి ఇటువంటి సెక్యూరిటీ అండ్ సప్లైస్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. అలాగే మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. మనం ఇది బైండింగ్ కాకపోవచ్చు, కానీ చాలా కీలకమైన అగ్రిమెంట్ ఇది. లిటరల్గా చెప్పాలంటే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నేటో, ఇతరత్ర వాళ్ళ అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి అగ్రిమెంట్స్ తోటే వాళ్ళు సప్లై చైన్స్ అని అనుసంధానం చేసుకుంటారు. రేపు మన దగ్గర ఓన్లీ ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన దగ్గర మారుతి కార్ స్పేర్ పార్ట్సే ఉన్నాయి. వాళ్ళు ఏదో ఫోర్డ్ తీసుకొచ్చారు అనుకుందాం, ఫోర్డ్ని రిపేర్ చేయాలన్నా మన దగ్గర స్పేర్ పార్ట్స్ ఉండవు కదా. కాబట్టి వాళ్ళ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, వాళ్ళ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి పార్ట్స్ కానీ, కాంపోనెంట్స్ కానీ, దాని టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దానివల్ల మన దగ్గర ఆ కాంపోనెంట్స్ మనం తయారు చేసి పెట్టుకోగలుగుతున్నాం. ఆ కాంపోనెంట్ వచ్చిందంటే దీన్ని ఏం చేయగలమో అప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ పాతకాలంలో చూద్దాం, మనం మారుతి కార్ ఏమో మనం దాన్ని ఏదో విండో తిప్పాలంటే ఏదో చేత్తో తిప్పేవాళ్ళం గతంలో. తర్వాత మనకి ఏమొచ్చాయి, ఆటోమేటిక్ విండోస్ వచ్చాయి, ఎలక్ట్రిక్ విండోస్ వచ్చాయి, దాన్ని బటన్ నొక్కితే పైకి వెళ్తాయి. ఈ టెక్నాలజీ మన దగ్గర ఉండేది కాదు. సపోజ్ వాళ్ళ కార్లను రిపేర్ చేయడానికి ఆ టెక్నాలజీ మనకి ఇచ్చారనుకుందాం, అది మారుతిలో కూడా పెడతాం మనం తీసుకెళ్ళి, అంతే కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. అటువంటివి చేస్తున్నాం మనం. వాళ్ళు ఈ అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం వాళ్ళకు కావాల్సినటువంటి సహాయం కోసం వాళ్ళ టెక్నాలజీని మనకి ఇవ్వబోతున్నారు. ఆ టెక్నాలజీని మన పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అబ్జర్వ్ చేసుకోబోతున్నాయి. అబ్జర్వ్ చేసుకొని మనం వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేస్తాము. పైపెచ్చు అదే టెక్నాలజీ తోటి మనం కూడా ఇండిజినస్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. అందుకోసం చాలా కీలకమైంది. పాకిస్తానీ అనలిస్ట్ అందరూ విలవెలబోతున్నారు. ఎందుకంటే సో కాల్డ్ వార్ ఆన్ టెర్రర్ అని చెప్పి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ముషరఫ్ తర్వాత బుష్ ఇద్దరు పక్కన నిలబడుకొని పెద్ద అద్భుతమైన ఫోటోలు, వీడియోలు వచ్చాయి మనకు అప్పట్లో. మేజర్ నాన్ నేటో అలై అని వాళ్ళకి ఏదో పెద్ద బిరుదు ఇచ్చారు, వాళ్ళకి F-16 ఇచ్చారు, చాలా ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి అమెరికాకి అంత దగ్గరగా ఉన్నాం, ఎంత క్లోజ్గా ఉన్నాం మేము,
అని విర్రవీగేటువంటి పాకిస్తాన్ ఈరోజు వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు అనలిస్ట్ అందరూ కూడా భయపడుతున్నారు. లిటరల్గా మనం నేటో కూటమిలో ఉన్నట్లే, నేటోలో లేకుండా, అమెరికా కూటమిలో లేకుండా ఆ లాభాలన్నీ పొందుతున్నటువంటి దేశం భారతదేశం. మిగతా దేశాలు, ఈ 18 దేశాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే ఒప్పందాలు ఉన్నాయి. రష్యాతోటి మైత్రి ఉన్నటువంటి దేశం ఈ అగ్రిమెంట్ పెట్టింది భారతదేశం ఒకటి. అందుకని రాజ్నాథ్ సింగ్ గారి విజిట్ ఈ ఒప్పందాలను చాలా కీలకమైనది. కరెక్ట్ సార్. కానీ ఇంకా ఒక ఈ సోసా అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది కానివ్వండి, ఇప్పుడు ఆయన చేసుకున్న డీల్లో కానివ్వండి, 2 డౌట్లు ఉన్నాయి సార్. ఫస్ట్, ఏదైతే మీరు నాన్ బైండింగ్ అని అన్నారు, కంపల్సరీ కాదని, బట్ మీరు అన్నట్టు ఒకవేళ ఫ్యూచర్లో వార్ వచ్చినట్టయితే అమెరికా ఈ ఏదైతే అగ్రిమెంట్ తీసుకున్నారో దానికి కట్టుబడి ఉంటుందా? నెంబర్ 1. నెంబర్ 2, యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ది ఇందాకే మీరు మాట్లాడినట్టుగా మనకి అది చాలా ఇంపార్టెంట్ది. ఇప్పుడు మనకి మీరు అన్నట్టు మలాక్కా స్టేట్ దగ్గర కానివ్వండి, లేకపోతే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇక్కడంతా మనం ఖచ్చితంగా సబ్మెరీన్ రేడార్స్ ఇవన్నీ కూడా మనం అమెరికా వాడుతున్నాం. సో అమెరికా ఇట్ కెన్ టర్న్ ఆన్, ఇట్ కెన్ టర్న్ ఆఫ్ వెన్ ఎవర్ ఇట్ వాంట్. సో మనం దాన్ని నమ్ముకుని ఎంతవరకు మనది బలంగా ఉందని అనుకోగలం సార్? అందుకే నేను చెప్పాను కదా, వాళ్ళ దగ్గర ఒకసారి టెక్నాలజీ తీసుకున్న తర్వాత వాళ్ళదే వాడుతూ ఉంటామని ఎవరు చెప్పారు? వాళ్ళ టెక్నాలజీని మనం అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసిన తర్వాత మన డిఆర్డిఓ, మన సైంటిస్టులు, మన హెచ్ఏఎల్ కావచ్చు, మన ఇతరత్ర మన లార్సన్ అండ్ ట్యూబ్రో, మహీంద్రాస్, మనకు చాలామంది ఉన్నారు. వీళ్ళు దాన్ని మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని భారతదేశంలో తయారు చేస్తారు. అవి మనకి ఇంతకాలం రమారమి 40-50 సంవత్సరాలు రష్యన్ రెడార్స్ వాడాం. మన MiG-29, MiG-21లు వీటన్నిటిలో కూడా, అలాగే సుకోయ్లో వీటన్నిటి వాళ్ళ రెడార్సే వాడాం. తర్వాత ఇజ్రాయెల్ని తెచ్చుకున్నాం, ఇజ్రాయెల్ రెడార్స్ దాంట్లో పెట్టుకున్నాం, రెండింటినీ అనుసంధానం చేసాం. అంటే లిటరల్గా మారుతి కార్లో ఏదో ఫోర్డ్ ఇంజన్ పెట్టినట్లు అలా చేసాం మనం, జుగాడ్ చేసాం మనం. ఇప్పుడు ఏం చేసాము, అన్నీ మనమే తయారు చేయడం మొదలుపెట్టాం. కొంత కాలం పట్టింది మనకి ఆ టెక్నాలజీని అబ్జర్వ్ చేయడానికి. అందుకనే ఈరోజు అమెరికా మనకి ఇచ్చేటువంటి టెక్నాలజీ వాడు స్విచ్ ఆఫ్ చేసే ప్రమాదం ఉందని మనకు తెలుసు. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. ఆ టెక్నాలజీ మనకు బాగా అర్థమైన తర్వాత వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన పాటికి మనం చేసుకుంటాం. టిపికల్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి తీసుకుని చినాక్ హెలికాప్టర్స్, అపాచే హెలికాప్టర్స్ తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ ప్రచండాను తర్వాత ఇతరత్ర పేర్లతోటి మన హెచ్ఏఎల్ ఆల్రెడీ తయారు చేస్తుంది. పైపెచ్చు వాళ్ళ కాంపిటీషన్గా మనమే వీటిని అమ్ముతున్నాం, ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. మనం చూసామంటే కనుక మనకు ఏదైతే హెచ్ఏఎల్ తయారు చేసిన హెలికాప్టర్స్, అమెరికన్ హెలికాప్టర్స్ ఏం తేడా లేదు, లిటరల్ కార్బన్ కాపీస్ లిటరల్గా. అటువంటి మనం తయారు చేసుకోగలుగుతున్నాం కదా. అపాచే హెలికాప్టర్ హెచ్ఏఎల్ కూడా తయారు చేసింది. కాబట్టి టెక్నాలజీ అబ్జర్వేషన్ కోసం ఇటువంటి అగ్రిమెంట్స్ మనకు చాలా కీలకం. రెండవది, సబ్మెరీన్కి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ కొంత ఎక్విప్మెంట్ ఉన్నది, మన దగ్గర లేదని కాదు. మనకు PI-8 ఉన్నది, P-8I ఉన్నది మన దగ్గర. తర్వాత ఇతరత్ర కొన్ని సోనార్స్ ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఇన్స్టెన్స్ చైనీస్ సబ్మెరీన్ మలక్కా స్టేట్ నుంచి ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వగానే మనం వాళ్ళకి ఒక మెసేజ్ పంపించాం, వెల్కమ్ టు ఇండియన్ ఓషన్ పంపించాం. చైనా ఏం విర్రవీగింది, ఇది మా స్టెల్త్ సబ్మెరీన్ అని చెప్పింది. అంటే ఎవరు దీన్ని కనుక్కోలేరు, అటువంటి సబ్మెరీన్ మేము తయారు చేసామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ మీరు మమ్మల్ని తప్పించుకొని వెళ్ళలేరు, మీరు వచ్చినట్టు మాకు అర్థమైంది, మేము చూసామని వాళ్ళకి మెసేజ్ పంపించాం. అంటే మన దగ్గర ఆల్రెడీ ఆ టెక్నాలజీ లేకపోలేదు, కానీ ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు శాటిలైట్ టెక్నాలజీ లేదా, మన దగ్గర శాటిలైట్స్ లేవా? మన దగ్గర శాటిలైట్స్ ఉన్నాయి, మనకు నావిగేషన్, GPS లాంటి నావిగేషన్లు అన్నీ ఉన్నాయి మనకు. అయినా కానీ కూడా వాళ్ళ దగ్గర ఎందుకు మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నాం వాళ్ళతోటి? ట్రంప్ హయాంలో యాంగ్సీలో వాళ్ళు లైవ్ ఫీడ్ ఇచ్చారు వాళ్ళు. మన దగ్గర ఆల్రెడీ శాటిలైట్స్ ఉన్నాయి కదా, కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ యాక్యురసీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సెన్సార్స్ చాలా అడ్వాన్స్డ్. సో మనకు ఉన్నదాని కెపాసిటీ కానీ ఇంకో అడిషనల్ కెపాసిటీ తీసుకుంటున్నాం, కానీ మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయ్యాము అని అనుకోవడానికి వీల్లేదు. ఒకటి, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర తీసుకుంటాము. కొన్ని సంవత్సరాల్లో దాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మీద డిపెండెన్సీస్ కూడా మనం తగ్గిపోతాయి. రైట్ సార్. టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఇండిజినైజ్ చేసుకోవడం గురించి చెప్తున్నారు. బ్రహ్మోస్ కంపెనీ వాళ్ళు రష్యన్ అవుట్లెట్ స్పుత్నిక్కి ఒక న్యూస్ చెప్పారు. ఇండియాలో తయారవుతున్న బ్రహ్మోస్ 70% ఇండిజినైజ్డ్, అంటే ఇండియాలోనే తయారవుతుంది ఇండియన్ పరికరాలతో అని. రష్యా నుంచి తీసుకున్నది, రష్యన్ కంప్లీట్లీ టెక్నాలజీతో స్టార్ట్ అయింది, 70% ఇప్పుడు ఇండిజినైజేషన్ అయింది. అంటే మీరు అన్నట్టుగా పెద్ద అచీవ్మెంట్. సో ఇది మేడ్ ఇన్ రష్యా నుంచి మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాలోకి వచ్చింది. సో ఈ జర్నీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. దీని గురించి ఏం చెప్తారు సార్? తప్పకుండా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ హర్ష. మనకు కంప్లీట్ ఫస్ట్లో రష్యా నుంచి వచ్చేది కొలాబరేషన్ అన్నాం, కానీ లిటరల్గా మనం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్క్రూలు టైట్ చేసి మనం దాన్ని వాడుకునేవాళ్ళం. తర్వాత ఏం చేసాం, ఒక్కొక్క కాంపోనెంట్ దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాం. మనకి ఇటువంటి సూపర్సానిక్ మిసైల్స్లో
చాలా టెక్నాలజీస్ కావాలి. ఫర్ ఇన్స్టెన్స్ ర్యామ్ జెట్, స్కామ్ జెట్ ఇటువంటి ఇవి కావాలి. తర్వాత ఎయిర్ బ్రీదింగ్ మషీన్స్ అంటారు. ఎందుకంటే అది వెళ్తున్నప్పుడు గాలి పీల్చుకోవాలి, దానికి ముందర కన్నాలు ఉండాలి. అటువంటి టెక్నాలజీ. ఆ ర్యామ్ జెట్ ఇంజన్స్ అనేది చాలా హైపర్ స్పీడ్ తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ ఉంటుంది. అవన్నీ ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. అలాగే మెటలర్జీ, అంత స్పీడ్లో వెళ్తుంటే కనుక దాని యొక్క కేస్ ఏదైతే ఉందో అది కాలిపోయి మెల్ట్ అయిపోయిందంటే పరిస్థితి ఏమవుతుంది? దాన్ని తట్టుకునేటువంటి అలాయిస్ కావాలి. అలాగే దాంట్లో పెట్టబోయే ఫ్యూయల్, మామూలు డీజిల్, కెరోసిన్, పెట్రోల్ లాంటివి ఉండవు కదా. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పనిచేయదు అక్కడ. ఏదో దాని యొక్క కెమికల్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పెద్ద రీసెర్చ్, దానికి ఉన్న టెక్నాలజీ అంతా ఉంటుంది. అది పెట్టి ఆ ర్యామ్ జెట్లో పెడితే కానీ అది నిజంగా అంత వేగంగా వెళ్ళదు. ప్లస్ దాంట్లో నావిగేషన్ ఉంటుంది. ఇది క్రూజ్ మిసైల్, బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్. అంటే దాన్ని దారిలో మనం ఎక్కడ కావాలంటే మళ్ళించవచ్చు. ఒక టార్గెట్ని పెట్టామంటే ఆ టార్గెట్ ఇక్కడి నుంచి ఇక్కడ కొట్టడం చాలా సులభం, ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్. మనం మూవింగ్ టార్గెట్ని కొట్టాము, షిప్ని కొట్టామంటే ఇక్కడి నుంచి దాన్ని లాక్ చేసి ఫైర్ చేసామంటే షిప్ వెళ్తూ ఉంటుంది కదా, ఇది షిప్ని అనుసరిస్తూ వెళ్ళి దాన్ని కొట్టాలి. మరి ఆ టెక్నాలజీ అంతా కూడా రష్యా ఇచ్చింది మనకి. క్రమేపీ దీంట్లో ఎన్నో కాంపనెంట్స్ మనం అబ్జర్వ్ చేసాం. ఫర్ ఇన్స్టెన్స్ దాని నావిగేషన్ అంతా ఇప్పుడు మన దగ్గర ఉన్నది. దాని మన శాటిలైట్తో మనం అనుసంధానం చేసుకోవచ్చు. రష్యా మీద కానీ ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా మనం చేసుకోవచ్చు. రెండవది దాంట్లో ఉన్నట్టు మెటలర్జీ, దాని కేసింగ్ మెటలర్జీ అంతా మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఫ్యూయల్ అబ్జర్వ్ చేసుకున్నాం, దాని రెడార్స్ అన్ని అబ్జర్వ్ చేసుకున్నాం, దాని మెనూవరింగ్ కెపాసిటీ అబ్జర్వ్ చేసుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా కోర్ ఇంజిన్ టెక్నాలజీ రష్యా నుంచి తీసుకుంటున్నాం. అందుకనే 70% మనం తీసుకున్నాం. కానీ క్రిటికల్, ఆ 30% చాలా క్రిటికల్. క్రమేపీ దాన్ని కూడా మనం తీసుకుంటాం. రోహిణి మన దగ్గర ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతున్నది. ఇంకా ర్యామ్ జెట్కి సంబంధించి ప్రభుత్వం ఈ మధ్యనే కొన్ని టెండర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అది ప్రైవేట్ రంగ సంస్థలు దాని గురించి ముందుకు వస్తున్నారు. నేవీ వచ్చేసి ఒక ర్యామ్ జెట్ ఇంజిన్ తయారు చేయమని చెప్పేసి ఒక ప్రైవేట్ రంగ సంస్థకు ఒక మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్లో వాళ్ళు చూసి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందని చెప్పి మన దేశంలో ప్రైవేట్ రంగానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి క్రమేపీ మెల్లిమెల్లిగా దాన్ని కూడా మనం భారతదేశంలో తీసుకొస్తాం. టార్గెట్ ఏంటంటే బహుశా 80-90% దాకా తీసుకెళ్తాం. 20% వాళ్ళ దగ్గర తీసుకుంటాం మనం. ఎందుకంటే కొలాబరేషన్ అన్న తర్వాత 100% మనమే చేసుకుంటే ఇంకా ఇలా కొలాబరేషన్ అలా అవుతుంది. రెండవది మనం ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీని కూడా కాపాడాలి కదా. కంప్లీట్ మనమే చేసామంటే ఏమవుతుంది? అక్కడ సప్లై చైన్ వాళ్ళకి దెబ్బతిని వాళ్ళు మనకి ఎందుకు వాళ్ళ టెక్నాలజీ. రేపటి రోజు దీన్ని దాటి హైపర్ సానిక్ టెక్నాలజీ మనకు కావాలంటే వాళ్ళ దగ్గర కన్జల్ 1 లాంటివి ఉన్నాయి, వాళ్ళ దగ్గర కజల్ 1 అంటారు, అలాంటిది ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ టెక్నాలజీస్ మనకు కావాలంటే ఇక్కడ వాళ్ళతో కోఆపరేషన్ సరిగ్గా చేయలేదు, అది కూడా మనకు రాకపోవచ్చు. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే కొంత ఎకానమీ ఇన్వాల్వ్ ఉంటుంది, కొంత టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో మన ఇండిజినైజేషన్ ఉంటుంది, మూడవది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది. కాబట్టి దీన్ని మెల్లిమెల్లిగా మనం తీసుకుంటూ వచ్చాము. 70% మనం అబ్జర్వ్ చేసామంటే చిన్న విషయం కాదు. ఎన్ని దేశాల దగ్గర ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా 3-4 దేశాలు తప్ప ఇంకెవరి దగ్గర లేదు ఇటువంటి టెక్నాలజీ. అంత టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకోగలిగినామంటే చాలా పెద్ద విషయం ఇది. అందుకని మన భారతీయ సైంటిస్ట్ని, బ్రహ్మోస్లో పనిచేస్తున్నటువంటి మన ఎవరైతే ఇంజనీర్స్, సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందించాలి మనం. ఇది మనకు అద్భుతమైనటువంటి పురోగతి. ఇది కరెక్ట్గా నువ్వు విశ్లేషించావు దాన్ని. అది రష్యా టు మేక్ ఇన్ ఇండియా టు మేడ్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా, అక్కడ దాకా వెళ్ళాము. కరెక్ట్. ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా అన్నారు సార్. ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు బ్రహ్మోస్ వియత్నాం కానివ్వండి, ఫిలిప్పీన్స్ కానివ్వండి, ఇవన్నీ అడుగుతున్నాను. మోస్ట్లీ ఇవన్నీ కూడా యూఎస్కి క్లోజ్ ఉండే నేషన్స్. రష్యా నుంచి మనం బ్రహ్మోస్ మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా మనకి రష్యాదే అగ్రిమెంట్ కావాలి, రష్యా ఒప్పుకోవాలి. ఎందుకంటే అదే మెయిన్ పార్ట్నర్ కాబట్టి, పేరెంట్ పార్ట్నర్. అట్ ది సేమ్ టైం వీళ్ళకి కూడా అమెరికా కూడా కొంచెం డౌట్ పెట్టింది, ఎందుకంటే మీరు ఎలా వాడతారు అది. ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో 70% మేజర్గా ఇప్పుడు ఇండిజినైజ్ అవ్వడం వల్ల అది ఇనేవే మనదే అయింది. సో ఇది మనకి హెల్ప్ అయిందా సార్ ఎక్స్పోర్ట్ చేయడానికి, వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా? అంటే మనం ఈవెన్ 100% దాకా మనం ఇండిజినైజ్ చేసినా కానీ కూడా జేవీ పార్ట్నర్షిప్ అని పెట్టుకున్నప్పుడు, మనం రష్యాతోటి ఒప్పందం చేసుకున్నప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ అనుమతి తీసుకోవాలి. తీసుకోకుండా మన ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఎంత పర్సెంట్ చేసాము అన్నది పెద్ద విషయం కాదు. అక్కడ ఒక పార్ట్నర్షిప్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నా కానీ కూడా ఇద్దరి యొక్క అనుమతితోటే జరగాలి. రేపటి రోజు రష్యా దీన్ని తీసుకెళ్ళి నేను పాకిస్తాన్కి ఇస్తానంటే మనం ఊరుకుంటామా? కరెక్ట్. కాబట్టి మనం కూడా ఒప్పుకోం. కాబట్టి అలాగే చైనాకి ఇస్తానంటే, కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. అలాగే వాళ్ళ రష్యా శత్రువులకు మనం సప్లై చేస్తామంటే ఎలా ఉంటుంది? రేపు యుక్రెయిన్ మన దగ్గర బ్రహ్మోస్ అడిగితే మనం ఇవ్వగలమా? కాబట్టి ఇటువంటివన్నీ వాళ్ళ సెన్సిటివిటీస్ కూడా మన దగ్గర పరిధిలో పెట్టుకొని మనం ప్రవర్తించాలి. వాళ్ళు మనకు క్లియరెన్స్ ఇచ్చారు ఫిలిప్పీన్స్కి ఇవ్వమని. రష్యాకి తెలియదా మనకు అక్కడ అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అమెరికాతో వాళ్ళకి ఒప్పందం అని తెలిసినా కానీ వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే ఆసియాన్ రీజన్లో
లార్జెస్ట్ వెపన్ సప్లయింగ్ దేశం రష్యా, అమెరికా కాదు. మనందరం అమెరికా అనుకుంటాం. మనం యాక్చువల్గా ఆసియాన్ రీజియన్లో మ్యాక్సిమం సప్లై అక్కడి నుంచే. ఫర్ ఇన్స్టెన్స్ మియాన్మార్ కావచ్చు, మనకు లావోస్ కావచ్చు, కంబోడియా కావచ్చు, ఇటువంటి చాలా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ రష్యా నుంచి తీసుకుంటున్నాయి. అమెరికా నుంచి కూడా తీసుకుంటాం, కానీ రష్యా నంబర్ 1 వాళ్ళకి సప్లయర్. దాంతో వాళ్ళు కూడా స్ట్రాటజీగా పెనిట్రేషన్ కావాలి. వాళ్ళు కూడా స్ట్రాటజీగా ఈ ప్రాంతాలంతా కూడా వాళ్ళ వర్చస్సు ఉండాలి. కాబట్టి వాళ్ళు మనం పర్మిట్ చేశారు. రేపు వియట్నాంతో చర్చలు జరుగుతున్నాయి. వియట్నాంకి మనకు రష్యాకి మనం అంతా లిటరలీ మైత్రి ఉన్నది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. రష్యాతో ఒప్పుకుంటుంది. మరి రేపటి రోజు జపాన్కి సప్లై చేయాలంటే ఒప్పుకుంటారో లేదో మనకు తెలియదు. కొరియాకి సప్లై చేయాలంటే ఒప్పుకుంటారో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక జాయింట్ వెంచర్ పెట్టినప్పుడు టెక్నాలజీ గురించి వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు. అమెరికన్ టెక్నాలజీని మనం రష్యాకి ఎక్కడ లీక్ చేస్తామని వాళ్ళు భయపడతారు. అలాగే రష్యా మన టెక్నాలజీ ఎక్కడ అమెరికాకి లీక్ చేస్తారని వాళ్ళు భయపడతారు. కాబట్టి ఇవన్నీ మ్యూచువల్గా ఒప్పుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం జరుగుతాయి. కాబట్టి మనం ఎంత అబ్జర్వ్ చేసినా కానీ ఒక కోయలిషన్ ధర్మాన్ని మనం అంటే మనం ఒక పార్ట్నర్షిప్ ధర్మాన్ని మనం పాటిస్తాం. మనం ఇంకా నెక్స్ట్ మనం ఎప్పుడు ఒక సోల్జర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా బ్రేవ్ హార్ట్ మేము డిఫెన్స్ రౌండప్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక సోల్జర్ చేసిన త్యాగం గురించి మాత్రమే కాదు, ఆయన జీవితం గురించి మీ అందరికీ తెలియజేయాలి అనేదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనం గాల్వాన్ క్లాషెస్లో అమరులైన కల్నల్ సంతోష్ బాబు గురించి మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా సంతోష్ బాబు అనగానే మనకి కేవలం గాల్వాన్ క్లాషెస్ మాత్రమే గుర్తొస్తాయి, కానీ దానికి ముందర కూడా ఆయనకు ఒక జీవితం ఉంది. ఆయన ఆర్మీలో చేసిన సేవలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సార్, సంతోష్ బాబు అనగానే మనం ఇందాక అన్నట్టుగా చాలామంది ఇండియా చైనా క్లాషెస్ గురించే మాట్లాడతారు, కానీ దానికి ముందర కూడా ఆయన చేసింది ఎంతో ఉంది. దాని గురించి మన సోల్జర్సే కాకుండా వేరే సోల్జర్స్ కూడా ఆయనను పొగుడుతారు. ఎందుకు సార్ అది? ఆయనకు 16 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది. 16 బిహార్ రెజిమెంట్లో ఆయన నియమించడం జరిగింది. అది ఆయన మన తెలుగువాడై మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి బిడ్డ కాబట్టి మనం నిజంగా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆయన సరస్వతి శిశు మందిర్లో ఆయన చదువు ప్రారంభించారు. అంటే అక్కడ ఆ మూలాల నుంచే ఆయనకు సంస్కృతి ఇవన్నీ ఆయనకి వచ్చిన విషయం మనకు చూసాం మనం. అలాగే కోరుకొండ మిలిటరీ సైనిక్ స్కూల్లో ఆయన చదివారు. అంటే చాలా ముందుగానే ఆయన జీవితంలో ఈ సైన్యానికి సంబంధించి దేశం కోసం ఏదో చేయాలి అన్నటువంటి తపన ఆయనకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఉన్నది. కాబట్టి ఆటోమేటిక్ లాజికల్ చాయిస్ ఆయన ఆర్మీకి వెళ్ళడం అన్నది జరిగింది. ఆయన డిసెంబర్ 2004లో ఆయన కమిషన్ అయ్యారు. తర్వాత కొంతకాలం రాష్ట్రీయ రైఫల్స్లో పనిచేశారు జమ్మూ కాశ్మీర్లో. అక్కడ యాక్షన్ చూశారు ఆయన. తర్వాత ఆయన యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో పంపించారు. రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అక్కడ వెళ్తే కనుక చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఆయన హ్యాండిల్ చేశారు. యుఎన్ పీస్ కీపర్స్ మీద వాళ్ళు దాడులు చేస్తుంటే కనుక ఆ సైన్యాన్ని రక్షించే దిశగా ఆయన యొక్క నేతృత్వం చాలా పనిచేసి నిజంగా ప్రాణ నష్టం జరగకుండా ఆయన కాపాడగలిగారు. అక్కడ ఆయన చాకచక్యము, నైపుణ్యం, ఆయన అనుభవం అంతా కూడా చూపించారు. ఆయన పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు వాళ్ళ యొక్క మన్నన చొరగొంటూ వాళ్ళ పట్ల ఒక మైత్రి భావం పెట్టి వాళ్ళు ఈ యుఎన్ పీస్ కీపర్స్ పట్ల ఒక విధమైనటువంటి పాజిటివ్ ఒక అభిప్రాయం వచ్చే దిశగా ఆయన పనిచేశారు. ఎందుకంటే దేశం వెళ్ళి యుద్ధం చేస్తున్నాం మనం. మీరెవరో బయట నుంచి వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో అని వాళ్ళు కనుక అనుకుంటే వీళ్ళు అక్కడ వెళ్ళిన పని వేస్ట్ అవుతుంది. కాబట్టి అది కాకుండా ఒక సైనికుడికే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఈ యొక్క యుద్ధాన్ని సైకలాజికల్ వార్ఫేర్ కూడా జయించడం అన్నది ఆయన చేశారు. అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గల్వాన్ ఘటనలో కూడా ఆయన సమస్యని పరిష్కరిద్దామని వెళ్ళారు. ఆయన రెండు పక్షాలు ఒప్పుకున్నటువంటి ఒప్పందం. వాళ్ళు అక్కడి నుంచి టెంట్లు తీసేసి గల్వాన్ ఎల్ఏసి దగ్గర నుంచి తీసేసి వెనక్కి వెళ్తాము అని ఒప్పందం చేసుకున్న తర్వాత ఇంకేముంది, ఒప్పందం అయిపోయింది కదా, వెళ్ళలేదు చూద్దామని వెళ్ళాడు ఆయన. వెళ్తే అక్కడ వాళ్ళు ఘర్షణ పడి గొడ్డలు కర్రలతోటి వాళ్ళు దాని మన బార్డ్ వైర్ ఉన్నటువంటి కర్రలతోటి కొట్టడం, ఆయన తల మీద గాయాలు చేయడము, ఆయన్ని గల్వాన్ నదిలో పడేయడం, ఇవన్నీ జరిగాయి. 20 మంది చనిపోయారు. సో ఒక మైత్రి భావంతోనే వెళ్ళారు ఆయన అక్కడ. సరే, వాళ్ళు యుద్ధం చేస్తారు, ఇటువంటి ఘటన చేస్తారని ఎవరు ఊహించలేదు కదా. లిటరల్ రమారమి చూస్తే 1967 నుంచి ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి ఘటన జరగలేదు. అస్త్రశస్త్రాలు ఎవరు వాడుకోలేదు. ఏదో తోపులాటలు జరిగే మధ్యలో, అంతేగాని ఎప్పుడు కూడా అస్త్రం ప్రయోగించిన దాఖలాలు లేవు. అది జరుగుతాయని అనుకోలేదు. అయినా కానీ ఆయన చాలా ధైర్యంతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. వాళ్ళ దగ్గర అస్త్రాలతో వచ్చారు కాబట్టి ఆయన బలిదానం ఇవ్వాల్సి వచ్చింది. అంతటి వాళ్ళ కమాండర్ని చంపారు అని చెప్పేసరికి ఆ బిహార్ రెజిమెంట్లో ఉన్నటువంటి సర్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపుకోలేకపోయారు. ఏ కమాండ్ కోసం వెయిట్ చేయలేదు వాళ్ళు.
మరి సంతోష్ బాబు గారు చనిపోతే కనుక ఇంకెవరో కమాండ్ ఎవరిదో ఎవరో వెళుతుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయకుండా వీళ్ళు ఎదురు దాడి చేసేసరికి చాలామంది కొంతమంది 40-45 అని చెప్తున్నారు, కొంతమంది 100 మంది చెప్తున్నారు, రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఏమో 100 మంది అంటున్నారు. మొత్తానికి చాలా పెద్ద సంఖ్యలో చైనీస్ సోల్జర్స్ని మన వాళ్ళు వెళ్ళి చేత్తోడు చంపేశారు. అస్త్రాలు కూడా లేవు. మరుసటి రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక చైనీస్ సైనికుల తలలు వెనక్కి తిరిగి ఉన్నాయట, వాళ్ళ కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయట. అసలు ఆ బీభత్సకరమైనటువంటి దృశ్యం చూసి పిఎల్ఏ సైనికులు ఈ రోజు దాకా తేరుకోలేదు అంటున్నారు. అటువంటి రెస్పాన్స్ వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళ బెటాలియన్లో, వాళ్ళ సైనికులలో, వాళ్ళ కమాండర్ పట్ల ఎటువంటి గౌరవం ఉందో అని అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఆయన పోయాడు, ఇంకెవరు వస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక, ఆర్డర్స్ ఇచ్చాక చూద్దాంలే అని ఆగచ్చు కదా, వాళ్ళు ఆగలేదు. కానీ సంతోష్ బాబు గారి పట్ల వాళ్ళకి అంతటి గౌరవం, అంతటి ప్రేమ ఉండేదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంతటి దుర్ఘటన జరిగినా కానీ కూడా అంత తీవ్రమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళు మళ్ళీ ఇవ్వగలిగారంటే ఆయన మీద ఉన్నటువంటి అది ప్రేమ, అనురాగము, దాన్ని కసి తీర్చుకోవాలన్నటువంటి ఒక తపన, ఈ రెండు మనం అక్కడ చూసాము. సరే, ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇవ్వాల్సిన కొన్ని ఇచ్చారు, ఏదో ఉద్యోగం ఇచ్చారు, కొంత ప్లాట్ ఇవ్వడం, ఇవన్నీ సహజమే, ఇవాళ జరిగాయి. సూర్యాపేట్ వాస్తవ్యులు వాళ్ళ కుటుంబం అదొక ఎత్తు అయితే, ఆయనకు ఎంవీసీ ఇచ్చారు భారత ప్రభుత్వం, మహావీర్ చక్ర. అంటే పీస్ టైం, యుద్ధం లేని సమయంలో హైయెస్ట్ మిలిటరీ అవార్డు అది. పరమవీర్ చక్రాన్ని యుద్ధంలో ఉన్నప్పుడే వస్తుంది అది. ఇప్పుడు యుద్ధం లేదు కదా, మిగతా టెర్రరిస్ట్ ఎదుర్కోవడమో లేదా బార్డర్ ఘర్షణలో ఎదుర్కోవడమో వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి బలిదానం ఇచ్చినటువంటి వాళ్లకు హైయెస్ట్ అవార్డు ఆయనకు మహావీర్ చక్ర ఇవ్వడం జరిగింది. ఈయన బలిదానం వల్ల నేను ఎన్నో గ్లోబల్ రౌండర్స్ చర్చించాను సాయితోటి. గత 4 ఏళ్ళుగా, ఆయన పోయినప్పటి నుంచి ఇంతవరకు కూడా 4 ఏళ్ళుగా నేను చర్చిస్తూనే ఉన్నాను. నేను 62లో మన మెదడులో, భారత మస్తిష్కంలో కూర్చున్నటువంటి బానిసత్వపు, భయపు ఒక ఏదైతే దయ్యం కూర్చున్నదో దాన్ని ఈరోజు వదిలించుకోగలిగాం. సంతోష్ బాబు గారి బలిదానం వల్ల ఈరోజు చైనా అంటే భయం లేదు భారతదేశం. గతంలో ప్రభుత్వాలు భయపడేవి, వాళ్ళు ముందుకు వస్తే కనుక ఆ ఫోన్లే వదిలే, ఈ కొంచెం తీసుకుంటే తీసుకున్నారు, పట్టించుకోకండి అని వాళ్ళు సలామీ స్లైసింగ్ చేసుకుంటూ వెళ్ళారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 ఏళ్ల హయాంలో రమారమి 100 చదరపు కిలోమీటర్లు వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయింది, మన చేతిలో లేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు గల్వాన్ ఘటనలో ఎక్కడెక్కడ వచ్చారో, హాట్ స్ప్రింగ్స్ కావచ్చు, లేదా ప్యాంగాంగ్ కావచ్చు, లేదా మన గల్వాన్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఒప్పందం ప్రకారం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వాళ్ళు ముందుకు వచ్చినటువంటి ప్రాంతాలు కూడా మీరు వెనక్కి వెళ్ళాలి అని ఈ భారత ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది. డేమ్ చౌక్ కావచ్చు, లేదా మనకు డెప్సాంగ్ ప్లైన్స్లో కావచ్చు, ఈ 2 మిగిలిపోయినాయి, 2 పాయింట్స్ మిగిలిపోయినాయి. కాబట్టి ఆ ధైర్యం వచ్చింది మనకు. లేకపోతే కనుక సరే వచ్చారు, వదిలేసారు, ఇంకా అయిపోయింది, పోయింది, వదిలేసుకుందాం అన్నటువంటి ధోరణిలో భారత ప్రభుత్వాలు ఉండేవి. కొన్నల్ సంతోష్ బాబు గారి బలిదానము, దాని తర్వాత దాని ప్రతిక్రియగా మన సైనికులు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అది చూసిన తర్వాత మన దేశానికి, మన సైన్యానికి, మన ప్రభుత్వానికి కూడా ధైర్యం వచ్చింది. అందుకనే చైనాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలిగినటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చాం మనం. భారత ప్రభుత్వంలో పటిష్టమైనటువంటి దృఢమైన నేతృత్వం ఉన్న తప్పకుండా ఉన్నది, దాన్ని మనం కాదనట్లేదు. కానీ సైన్యంలో ఇటువంటి చర్య చూసిన తర్వాత, ఆయన బలిదానం తర్వాత కంప్లీట్ 180 degrees మన యొక్క ఆలోచన దృక్పథము, మన పరివర్తన వచ్చి మనం ఈరోజు నిజంగా చైనా మనల్ని చూసి భయపడేటువంటి పరిస్థితికి మనం ఈరోజు రాగలిగాము. అందుకని ఆయన యొక్క బలిదానానికి మనం నివాళులు అర్పించాలి. పదే పదే మన తెలుగువాడు అయినందుకు మనం గర్వించాలి. సరే, భారతీయుడు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ మనం గౌరవించాలి. బీహార్ రెజిమెంట్లో ఆయన పనిచేశారు. ఆయన యొక్క ఆత్మకు ఉత్తమ గతులు సంప్రాప్తించి ఆయన పరమేశ్వరుడి పాదాలకు వెళ్ళాలని మనం ప్రార్థిద్దాం. కరెక్ట్ సార్, నిజంగానే మనం ఎప్పుడు అనుకుంటుంటాం వీళ్ళు చిందించిన రక్తం, వీళ్ళు చేసిన త్యాగం వల్లే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ చాలా రిలాక్స్డ్గా ఏసీలో మాట్లాడుకుంటుండొచ్చు, కానీ ఇప్పుడు కూడా అదే ఇండియా చైనా బార్డర్లో సోల్జర్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలనే మనం కోరుకుందాం. ఒక ఇండియన్ వెపన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. మామూలుగా గిరిధర్ గారు ఎప్పుడు డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ అయినప్పటి నుంచి భారతదేశం డిఫెన్స్ ఇండస్ట్రీ ఎలాగా ఆత్మనిర్భర్ వైపు వెళ్తోంది, మనం ఎలా తయారు చేసుకుంటున్నాం అనేది ఆయన మనకి వివరిస్తూ వచ్చారు. ఈరోజు అందులో భాగంగానే మన డిఆర్డిఓ రీసెంట్గా ఒక పరీక్ష చేసింది, ఒక ఆయుధాన్ని. దాని మీద ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. అది త్వరలో ఇండక్ట్ చేయబోతున్నారు. దాని పేరే MPATGM, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్.
ఇదేంటి, దీని ప్రత్యేకత ఏంటి, దీనివల్ల మన సైనికులకు వచ్చే లాభం ఏంటో ఈరోజు గిరిధర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, MPATGM ఏంటి సార్ ఇది? అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిసైల్ ఇది. అంటే మనకు షోల్డర్ భుజం మీద పెట్టుకుని దాన్ని లాక్ చేసి వెళ్తున్నటువంటి ట్యాంక్ని మనం దాన్ని కనుక అనుసంధానం చేసి ఫైర్ చేసామంటే ట్యాంక్ ఎటు వెళ్ళినా దాన్ని వెనకాల వెంటాడి దాన్ని కొడుతుంది. ఇది బ్రిటిష్ ఎక్విప్మెంట్ మనకు యుక్రెయినియన్ సైనికులకు ఇచ్చారు. యుద్ధం మొదలైనప్పుడు, యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పుడు ఈ యొక్క బ్రిటిష్ ఎక్విప్మెంట్ తోటి చాలా అద్భుతంగా వాళ్ళు యుక్రెయినియన్స్ ఎన్నో రష్యన్ ట్యాంక్స్ని వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. ఆ టెక్నాలజీ మనకు వాళ్ళు ఎవరైనా ఇవ్వాలంటే కనుక మనకు గొంతెమ్మ కోరికలు కోరుతారు, మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమే తయారు చేసుకున్నాం ఆ టెక్నాలజీ. కాబట్టి దాన్ని మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. గైడెడ్ అంటే ఏంటి, ఎలా గైడ్ చేస్తుంది? ఇన్ఫ్రారెడ్ హోనింగ్ అంటారు. అంటే షూట్ అండ్ ఫర్గెట్ అంటారు, ఇంకో పదం వాడతారు. ఒకసారి ఫైర్ చేసిన తర్వాత ఇంక మర్చిపోవచ్చు, ఆ ట్యాంక్ ఎటు వెళ్ళినా కానీ దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అటువంటి కెపాసిటీ ఉంది. ఇది తక్కువ డిస్టెన్స్, అంటే 300-400 మీటర్ల దూరం, మహా అంటే 4 కిలోమీటర్ల దూరం, అంటే కంటితో చూడగలిగినటువంటి ప్రాంతంలో మనం అటాక్ చేయొచ్చు దాన్ని. అంటే హొరైజన్ ఉన్నంత వరకు దాన్ని ఎక్కడైనా మనం అటాక్ చేయొచ్చు. అటువంటి కెపాసిటీ ఉన్నది. కొన్నిసార్లు మనకేంటంటే రెడార్లు మనం ఫైర్ చేస్తున్నటువంటి మిసైల్ని వాళ్ళు కౌంటర్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర అటువంటి కౌంటర్ చేసేటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ మనిషి ఎత్తు అంటే ఒక 5 అడుగుల ఎత్తులో మనం ఫైర్ చేసామంటే అంత సర్ఫేస్ని స్కిన్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి, మన భూతలం దగ్గరగా వెళుతుంది కాబట్టి రెడార్స్ వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి ఫైర్ చేసిన తర్వాత ఆ ట్యాంక్ దాన్ని తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని మనం అంబుష్ హిట్ అంటాం. మనం వాళ్ళకి తెలియకుండా ఎక్కడో చెట్లలోనో పొదల్లోనో ఎక్కడో రాళ్లలోనో రప్పల్లోనో దాచిపెట్టుకొని అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ పెంచుకుంటాం. వివిధ స్థాయిలలో మనం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. దూరం నుంచి కొట్టగలిగినటువంటి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి, మీడియం రేంజ్ ఉన్నాయి, షార్ట్ రేంజ్ ఉన్నాయి, షార్టెస్ట్ రేంజ్ ఇది. ఎదురుగా ట్యాంక్ ఉంటే వాడు ఫైర్ చేశాడంటే మనం చనిపోతాం. అంత రేంజ్లో ఉన్నప్పుడు కూడా మనం కొట్టచ్చు. కాబట్టి అటువంటి టెక్నాలజీ ఇది. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. వెస్ట్లో ఉండింది. స్పైక్ అని, తర్వాత జావెలిన్ అని, ఇటువంటి పేర్లతోటి అమెరికాను, తర్వాత మనకి ఇజ్రాయెల్, వీళ్ళందరూ కూడా పెట్టుకునేవాళ్ళు. నేను ఇందాక చెప్పినట్టు UK వాళ్ళ దగ్గర ఉన్నది. మనం కూడా ఈరోజు ఆ పరిస్థితికి మనం వచ్చాం, మనం ఎదిగాం మనం. కాబట్టి ఇటువంటి అస్త్రం మన అంబుల పొదలో ఉండడం చాలా కీలకం. పాకిస్తాన్ తోటి రేపు యుద్ధం వచ్చిందంటే కనుక లిటరల్గా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. వాళ్ళకు మనకు పెద్ద దూరాలు లేవు. సరిహద్దు ఆనుకునే వాళ్ళ గ్రామాలు ఉంటాయి, ఇటు సైడ్ మన గ్రామాలు ఉంటాయి, వాళ్ళ బంకర్లు అక్కడే ఉంటాయి, వాళ్ళ ట్యాంక్ రెజీమ్స్ అక్కడి నుంచే వస్తాయి. కెనాల్కి అటువైపు వాళ్ళు ఉంటే ఇటువైపు మనం ఉంటాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వెపన్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చెట్ల వెనకాల దాచుకొని మనం కొట్టామంటే కానీ వాళ్ళు ఏం చేయలేరు. అటువంటి అస్త్రశస్త్రాలు మన అంబుల పొదలో మనం క్రమేపీ తెచ్చుకుంటున్నాము. మనం డిఫెన్స్ రౌండప్లో వీలైనన్ని మనం దాని గురించి చర్చించే ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని తయారు చేసినటువంటి DRDO, దాన్ని అబ్జర్వ్ చేసుకున్నటువంటి మన ప్రైవేట్ సెక్టర్, ఇద్దరిని కూడా మనం అభినందిద్దాం. కరెక్ట్ సార్, నిజంగానే ఇది ఒక మార్వెలస్ అచీవ్మెంట్. ఎందుకంటే ఏ దేశాలు రిప్లేస్ చేయబోతోంది అంటే ఫ్రెంచ్ వాళ్ళది మిలాన్ అండ్ రష్యన్ కాన్కర్స్, ఈ రెండు మన దగ్గర ఉన్నాయి ప్రస్తుతం. ఈ రెండింటిని రిప్లేస్ చేయబోతుంది ఈ MPATGM. కరెక్ట్. ఇందాక మీరు అన్నట్టుగా చెప్పాలి అంటే ఇది హ్యూజ్ అచీవ్మెంట్ సార్. కానీ ఇప్పుడు ఇంత దగ్గర డిస్టెన్స్ అంటున్నారు కదా, సో మనం ఈ టెస్ట్ మనకు సక్సెస్ అయింది. ఇది మనం నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ డిస్టెన్స్ చేయడానికి ఎంతకాలం పడుతుంది అనుకుంటున్నారు? అంటే మీ అంచనా ఏంటి సార్? అంటే టెక్నాలజీ అదే. దానికి కావాల్సిందంతా ఏంటి? 2 కావాలి. ఒకటి నావిగేషన్ కావాలి. 4 కిలోమీటర్ కంటే దూరం వెళ్తే కనుక BVRM అయిపోతుంది, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అయిపోతుంది. అది మన కంటికి కనిపించదు. అది ఏదో రెడార్లో చూసుకొని మనకు 10 కిలోమీటర్ల దూరంలో ట్యాంక్ ఉంది అని చేస్తే కనుక ఇక్కడి నుంచి ఫైర్ చేయాలి. దానికి ఇంకేమైనా కావాలి? నావిగేషన్ కావాలి. అంటే భూమి యొక్క ఉపరితలం ఇలా కర్వేచర్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే పైకి వెళ్ళకూడదు కదా, అది భూమిని ఆనుకొని అలా వెళ్ళి కొట్టాలి అది. కాబట్టి ఆ కర్వేచర్ గుండా వెళ్ళేటువంటి నావిగేషన్ ఒకటి ఉండాలి. తర్వాత దాంట్లో ఇంధనం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఇంధనం 4 కిలోమీటర్ వరకు కొట్టగలదంటే 10 కిలోమీటర్ల అంటే ఇంధనం పెట్టాలి. ఈ 2-3 చేంజెస్ కావాలి దాన్ని. బేసిక్గా దాని యొక్క మొత్తం టెక్నాలజీ ఒకటే. ఈ 2-3 యాడ్ చేసామంటే దాంట్లో మనం దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. కానీ ఇంక్రీజ్ చేయవలసిన ఆవశ్యకత ఉంటే చేసుకోవచ్చు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ చైనాతో మనకు అవసరం ఉండొచ్చు. మనం బియాండ్ విజువల్ రేంజ్, ఫర్ ఇన్స్టెన్స్ కొండకి ఇటు సైడ్ మనం కూర్చున్నాం, కొండకి అటు సైడ్ వాళ్ళు కూర్చున్నారు. మనకు శాటిలైట్ ఇమేజ్తో చూసాం వాళ్ళ దగ్గర ట్యాంక్ ఉన్నది. ఇక్కడి నుంచి కొట్టామంటే కొండ పైకి వెళ్ళి కొండ నుంచి వెళ్ళి కింద కొట్టవలసినటువంటి ఆవశ్యకత మనకు రావచ్చు. అటువంటిది మనకు ఉండొచ్చు. అది మెల్లిగా డెవలప్ చేసుకుంటాం మనం. ఎప్పుడు కూడా ఇది ఫస్ట్ వర్షనే.
ఫస్ట్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ వర్షన్స్కి వెళ్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ చూసామంటే మనకు ఇంతకాలం ఉన్న వర్షన్ 290 కిలోమీటర్లు మాత్రమే కొట్టగలిగిన వర్షన్. తర్వాత దాని నెక్స్ట్ వర్షన్కి వచ్చేసరికి 500-600 కిలోమీటర్ల దూరం కొట్టగలిగినటువంటి వర్షం మన దగ్గర వచ్చింది. ఇప్పుడు ఎన్జీ అని చెప్పేసి కొంత న్యూ జనరేషన్ కూడా తీసుకొస్తున్నాము. 800 కిలోమీటర్ల దూరం దాకా ఉన్నటువంటి టార్గెట్స్ని ఛేదించగలదు. ఎందుకంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ అది వాళ్ళ రెడార్స్కి దొరికిపోతుంది. డిస్టెన్స్ తక్కువ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు రెడార్ పట్టుకోలేదు. ఒకవేళ పట్టుకున్నా రెస్పాన్సిబుల్ వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాటికి కొంత ఆ రెడార్ని తప్పించుకునే కెపాసిటీ అడిషనల్గా యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన దగ్గర అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. టెక్నాలజీస్ అనుసంధానం చేసి వాళ్ళని శత్రువులకు తెలియకుండా శత్రువు నిర్భేద్యంగా దీన్ని తయారు చేయగలగడం అన్నది కొంత సమయం పడుతుంది. ఈ వర్షన్స్ వస్తాయి. ఇది ఫస్ట్ వర్షన్, సెకండ్, థర్డ్ వర్షన్స్లో అవన్నీ కూడా మనం సాధిస్తాం. మీరు అన్నట్టుగా అవి కూడా త్వరలోనే మన ఆర్మీ అమలు పదిలోకి రావాలని కోరుకుందాం. గత డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లలో ఒక సంస్థ గురించి మాట్లాడాలన్నప్పుడు ముఖ్యంగా మేము ఒక ఆయుధాలు తయారు చేసే సంస్థలు లేకపోతే రేడార్స్ గురించే మాట్లాడాం. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఆయుధాలు కాదు, రేడార్లు కాదు, ఇప్పుడు ఒక హెల్మెట్లు తయారు చేసే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. హెల్మెట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది గిరిధర్ గారు చెప్తారు. ఆ కంపెనీ పేరే MKU. సార్, MKU కంపెనీ. ఇది MKU అన్నది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంపెనీస్. ఎంతో కాలంగా గ్లోబల్ రౌండప్లో కూడా దీని గురించి నేను సాయికి చెప్తుండేవాడిని. కుమార్ ఉద్యోగ్. ఎంతమంది వినుంటారు ఇటువంటి పేరు? ఏదో పెద్ద పెద్ద పేర్లు మనం వింటాం. ఏదో BELనో లేకపోతే ఇంకేదో HALనో ఇంకేదో లార్సన్ అండ్ ట్యూబ్రో, టాటాసు, మహీంద్రాసు, ఇటువంటి పేర్లు చాలామంది వినుండొచ్చు. కానీ కుమార్ ఉద్యోగ్ అదేదో మన పక్క ఇంట్లో ఉన్నటువంటి కంపెనీలా పేరు ఉంది దానికి. కానీ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకొచ్చారు. హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ భారతదేశంలో తయారు చేశారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్. మనం ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా మనం యాక్టివ్ జోన్లోకి వెళ్తున్నాం, టెర్రరిస్ట్ ఉన్న దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ మనం బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ పెట్టుకొని మనం యాక్షన్ చేయొచ్చు. అటువంటివి మన ఎయిర్ క్రాఫ్ట్స్లో కావచ్చు, లేదా మన షిప్లలో కావచ్చు, హెలికాప్టర్లో కావచ్చు, అటువంటివి పెట్టారు. అక్కడ కూర్చొని మన పైనుంచి ఫైరింగ్ చేస్తుంటే వాడి కింద నుంచి ఫైర్ చేస్తే కానీ బుల్లెట్ తగిలే ప్రమాదం ఉంది కదా. కాబట్టి ఆ బేస్లో బుల్లెట్ ప్రూఫ్ కెపాసిటీ పెంచడం, మీరు కాంబాట్ చేస్తున్నప్పుడు గ్లాస్లో మీరు చూడాలి కానీ మీకు తగలకూడదు, అటువంటి ఒక చిన్న హోల్ పెట్టి మీరు ఫైర్ చేయగలిగినటువంటి ఇవన్నీ తయారు చేశారు వాళ్ళు. హెల్మెట్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెల్మెట్స్ తయారు చేశారు. డిఫరెంట్ ఆపరేషన్కి సంబంధించి తయారు చేశారు. కీలకమైనది ఏంటంటే వాళ్ళు సర్దార్జీలకు, మన సిక్కు సోదరులకు, సిక్కు సైనికులకు సిక్కులు ధరించగలిగినటువంటి హెల్మెట్ తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎవరు తయారు చేయట్లేదు. పాపం సిక్కు సైనికులు దాన్ని హెల్మెట్ ధరించి మామూలు పాత హెల్మెట్లు ధరించాలంటే జుట్టునంతా తీసేసి విరబోసుకొని కష్టపడి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. లేదా వాళ్ళు దాన్ని వదిలేసి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ పెట్టుకోకుండానే యుద్ధంలో దిగేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చేటువంటి దిశగా నేను పెట్టారు. అలాగే మనకు యుద్ధంలో కాంబాట్లో ఏమవుతుందంటే ఈ స్ప్లింటర్స్ కానీ ఏమైనా తగిలి బ్లాస్ట్, మన దగ్గర ఒక గ్రానైట్ బ్లాస్ట్ అయిందంటే కానీ అందరూ పడుకొని ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఎక్కుతూ వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్తున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బాంబు వేస్తాడు, గ్రానైట్ ఎక్కడో దగ్గర పగులుతుంది, పగిలినప్పుడు దాని స్ప్లింటర్స్ వచ్చి తగులుతాయి. మామూలు హెల్మెట్స్కి ఏంటంటే ఆ ఇంపాక్ట్ తగిలినప్పుడు శరీరం మీద, తల మీద ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. తల విరగకపోవచ్చు, క్రాక్స్ రాకపోవచ్చు, కానీ దాని యొక్క ఆ తాకిడి ఏదైతే ఉంటుందో చాలా బలంగా తగిలేసరికి వాళ్ళు దాని నుంచి తేరుకోవడానికి చాలా కష్టపడతారు. దాంట్లో ఈ మన కుమార్ ఉద్యోగ వాళ్ళు తయారు చేసిన హెల్మెట్స్లో రమారమి 70% అబ్జర్వ్ చేసేస్తుంది. ఇంపాక్ట్ లేని హెల్మెట్ ప్రపంచంలో లేదు, కానీ అంతవరకు అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ వీళ్ళది ఉన్నది. రమారమి 130 ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదా పోలీస్ బటాలియన్స్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ వస్తువులు కొనుక్కుంటున్నారు. రమారమి 90 దేశాలకు అమ్ముతున్నారు. ఎంత గొప్ప విషయం ఇది. కానీ మన దేశంలో దీని గురించి ఎవరు చర్చించరే. ఇది మన పరిస్థితి. ఏదో అంబానీ అదానీలకు అమ్మేసుకుంటున్నారు అని చెప్పేసి దాన్ని పొలిటిసైజ్ చేసేటువంటి మాటలు వింటాం, కానీ మన దేశంలో ఉన్నటువంటి సక్సెస్ స్టోరీస్ ఎందుకు మాట్లాడరు? అందుకని ఇటువంటి వాళ్ళ నుంచి. అలాగే గాగుల్స్, నైట్ విజన్ గాగుల్స్, ఇవన్నీ తయారు చేస్తున్నారు. భారతదేశంలో తయారవుతున్నాయి. టెక్నాలజీ మనది, ఇంకోరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. గతంలో ప్రతి దానికి మనం ఎవరి దగ్గర వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి. అవి లేకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది. అలాగే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడాను, ఫర్ ఇన్స్టెన్స్ స్నో, మనం సియాచిన్ గ్లేషియర్లో యుద్ధం చేసేటప్పుడు అక్కడ వైట్ అవుట్ అంటారు, తెల్లగా ఉంటుంది, చుట్టూనంతా తెల్లగా ఉంటుంది, కళ్ళు మనకు కనిపించవు, నిర్మిట్లు చెంది అసలు ఎదురుగా మనిషి ఉన్నాడా లేకపోతే ఏమున్నదో కనిపించకుండా ఆ తెల్లదనంతో కళ్ళు ఇదైపోతాయి అనమాట, మూసుకుపోతాయి. దాన్ని తట్టుకోవాల్సినటువంటి గాగుల్స్ కూడా వీళ్ళు తయారు చేశారు. ఇవి గతంలో మనం ఏం చేసేవాళ్ళం, యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అప్పుడు సియాచిన్కి వెళ్ళినప్పుడు మనం కొంత దెబ్బలు తగిలే అక్కడ మనకి. పాకిస్తానీ వాళ్ళు అక్కడి నుంచి అటాక్స్ చేస్తున్నప్పుడు మనకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియక మనం ఎక్కడెక్కడో ఫైర్ చేయడం, వాళ్ళు మనల్ని
అటాక్ చేసి మన వాళ్ళు చనిపోవడం ఇటువంటి జరిగాయి. అనుభవంతో ఇవన్నీ కూడా టెక్నాలజీస్ మనకు కావాలి అని చెప్పి మనమే డెవలప్ చేసుకుంటున్నాం. రేపటి రోజు మనం ఎక్కడ ఎన్ని ఆర్డర్ ఇచ్చామో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, మనం భారతదేశంలో తయారు చేసుకోవచ్చు. కాబట్టి కుమార్ ఉద్యోగ్ లిమిటెడ్ అన్నది ఒక మనకు ప్రైడ్ ఆఫ్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు. లక్నో బేస్డ్ కంపెనీ ఇది. వీళ్ళకి ఆబ్వియస్లీ వేరే దేశాలతో కూడా కొలాబరేషన్స్ అనేది పెట్టుకున్నారు, వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు, చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి నిజంగా అభినందన తెలపాలి మనం. మన డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళ మీద అంతటి గౌరవము, అంతటి రెస్పెక్ట్, వీళ్ళ ప్రోడక్ట్స్ మీద అంత నమ్మకం వాళ్ళకు ఉన్నాయంటే అది ఎంత వాళ్ళ యొక్క పరిశ్రమ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇంత చిన్న చిన్న కంపెనీలు కూడా భారతదేశంలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నందుకు మనం అందరం కూడా గర్వించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, నేషనలిస్ట్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని షేర్ చేసి మాకు కూడా ఈ మూమెంట్లో మీరు కూడా పార్ట్ అవ్వండి. వచ్చే డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.